ఓట్స్ ఇడ్లీ చేయడానికి కోసం కొద్దిగా ఆయిల్ వేసి వేడవ్వగానే అర్ధ స్పూన్ ఆవాలు, అర్ధ స్పూన్ శనగబ్యాళ్ళు, అర్ధ స్పూన్ ఉద్దిపప్పు వేసి 1 నిమిషం వేయించి, అర్ధ స్పూన్ జీలకర్ర, కట్ చేసుకున్న కరివేపాకు, కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు వేసి 1 నిమిషం వేయించి, అర్ధ గ్లాసు ఉప్మా రవ్వ వేసి 2 నిమిషాలు వేయించి, తురుముకున్న అర్ధ కప్పు క్యారెట్, అర్ధ కప్పు కొత్తిమీరాకు వేసి 1 నిమిషం వేయించి తీసి అదే ప్యాన్లోనే 1 కప్పు ఓట్స్ కూడా వేసి కలుపుకుంటూ క్రిస్పీగా అయ్యే వరకు వేయించి తీసి చల్లారినాక మిక్సీ జార్లో వేసి తరిగా పౌడర్ చేసుకుని మిక్సింగ్ బౌల్లో వేసి చల్లారబెట్టుకున్న రవ్వ, 1 గ్లాసు పెరుగు, అర్ధ స్పూన్ బేకింగ్ సోడా, అర్ధ స్పూన్ సాల్ట్ పొడి వేసి 1 గ్లాసు వాటర్ వేసి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని ప్లేట్తో క్లోజ్ చేసి 10 నిమిషాలు నానే వరకు పక్కన పెట్టి ఇడ్లీ ప్లేట్లో వేసి వాటర్ వేసిన ఇడ్లీ పాత్రలో పెట్టి 10 నిమిషాలు కుక్ అవ్వగానే తీసి సర్వ్ చేసుకుంటే